ముందుగా మన 2 వీలర్ వానర్స్ అయినా కానీ అలాగే 3 వీలర్ వానర్స్ అయినా కానీ అలాగే 4 వీలర్ వానర్స్ అయినా కానీ మీకు ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. అదేంటంటే మనం ఏ వెహికల్ తీసుకున్నా కానీ డీజిల్ ఇంజన్ అయినా కానీ పెట్రోల్ ఇంజన్ అయినా కానీ వాటికి ఏంటంటే మనం ఇంజన్ ఆయిల్ అనేది పోస్తాం అనమాట. ఆ ఇంజన్ ఆయిల్కి రేట్లు అనేవి పెరగబోతున్నాయి అనమాట. అది వచ్చేసి లీటర్కి 10 రూపాయల 20 రూపాయల 50 రూపాయలు అని చెప్పేసి మనం అనుకుంటే అది ఒక్కొక్క బ్రాండ్ బట్టి ఉంటుంది అనమాట. కొన్ని బ్రాండ్కి ఏంటంటే లీటర్కి 10 రూపాయలు పెరుగుతుంది. అలాగే కొన్ని బ్రాండ్లకి ఏంటంటే 30-40 అలా పెరుగుతుంది అనమాట. అది వచ్చేసి అది మనం రేటు ఎంత పెరిగిందనేది చూడాలంటే మరి కొద్ది రోజుల్లో మీకు ఫుల్ వీడియో మరి మీకు చేస్తారన్నమాట ఏ ఆయిల్కి ఎంత పెరిగిందని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే ఏంటంటే మనకు ఆయిల్ అనేది సప్లై బయట నుండి రావట్లేరు యుద్ధం కారణంగా. దానివల్ల ఏంటంటే ఆయిల్ సప్లై అవటం లేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మార్కెట్లో మనకి అక్కడ ఇష్యూ వల్ల ఏంటంటే ఆయిల్కి వాళ్ళు కూడా అక్కడ కొద్దిగా డిమాండ్ చేసి మనకి బయటికి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దానివల్ల ప్రతి ఒక్క ఇంజన్ ఆయిల్ కూడా రేట్లు అనేవి పెరగబోతున్నాయి. చూసుకుంటే ఏంటంటే అసలు ఇంజన్ ఆయిల్ అనేది ఎలా తయారైంది, అదేంటంటే ఇంజన్ ఆయిల్ అనేది కొన్ని వేల సంవత్సరాల కింద ఫస్ట్ మన సముద్రం ఏదైతే ఉందో సముద్రంలో మన భూమిపైన 8,000 జీవరాశులు అనేవి ఉన్నాయో మానవుడు కూడా అందులో ఒక జీవరాశి అనమాట. 8,000 జీవరాశులు అయితే ఉన్నాయో సముద్రం అడుగును కూడా అన్ని వేల జీవరాశులు అయినా ఉంటాయి అనమాట. లోపల మన పెద్ద పెద్ద చేపలు అయితే అలాగే ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట. ఇంకా చాలా ఉంటాయి అనమాట మనకి తెలియని. అవి ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల కింద ఎప్పుడో ఈ వాటి యొక్క ఏజ్ అనేది అయిపోయినప్పుడు అవి చచ్చిపోయినప్పుడు ఏంటంటే డాల్ఫిన్స్ ఫిష్లు కానీ అవి ఏంటంటే చచ్చిపోయినప్పుడు ఏంటంటే మొత్తం కూడా అడుగు చేరుతాయి అనమాట. అడుగు చేరినప్పుడు బాగా మురిగిపోయి బోన్స్ వాటి యొక్క చర్మం మొత్తం బోన్స్ మొత్తం ఉంటాయి కదా, ఇవి మొత్తం మురిగి లోపలికి అడుగు వెళ్ళిపోయి అవి ఒక గ్యాస్లా ఫామ్ అయినప్పుడు ఏంటంటే మొత్తం అవి ఒక క్రూడ్ ఆయిల్ టైపు మనకి ఆ సముద్రంలో తయారైద్ది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాటి నుండి ఏంటంటే మనకు అసలు మన నాగరికతలో ఏంటంటే ఫస్ట్ తయారైందంటే ఒక బల్బ్ అనమాట. అదేంటంటే మనకు సపోజ్కి ఇప్పుడు ఒక దీపం ఉంది, ఆ దీపం వెలిగించడానికి ఒక రకమైన ఆయిల్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఒక ఆయిల్ తయారు చేద్దాం అని చెప్పేసి ఏం చేసినంటే క్రూడ్ ఆయిల్ కొంతకాలానికి ఏంటంటే ఇప్పుడు తవ్వక ఒక మన భూమి మీద తవ్వుతుంటే ఏమైందంటే క్రూడ్ ఆయిల్ అనేది వచ్చిందనమాట. ఆ ఆయిల్ ఏం చేసినట్టు దాని నుండి ఏంటంటే కొద్దిగా చర్య అనేది జరిపిన రీఫ్రెస్టేట్ చేస్తుంటే ఏమైందంటే ఒక ఆయిల్లా వచ్చిందనమాట. ఆ ఆయిల్ ఏం చేశారంటే ఈ యొక్క దీపానికి వాడారు. ఫస్ట్ అది దీపం మండింది, ఓకే, సక్సెస్ అయింది. ఆ తర్వాత ఏంటంటే అదే ఆయిల్ని వీళ్ళు ఇంకా ఫిల్టర్ చేయంగా ఏంటంటే దాని నుండి వచ్చేది ఏంటంటే ఒకవైపు గ్యాసు సిఎన్జి, ఇంకోవైపు ఏంటంటే మన కిరోసిన్, ఇంకోవైపు డీజిల్, ఇంకోవైపు పెట్రోల్, అలా అనేకమైన ఇంధనాలు అనేవి తయారైనమాట. వీటితో పాటు ఇంజన్ ఆయిల్ అనేది కూడా తయారైందనమాట. ఇంజన్ ఆయిల్ చూసుకుంటే మనం ఫస్ట్ ఓన్లీ మన భూమండలం మీద ఉంది ఏంటంటే ఓన్లీ దీపం అనమాట. ఆ దీపం అనేది కిరోసిన్ అలాగనే ఈ యొక్క ఆయిల్ ద్వారా మండిస్తే వాళ్ళు ఇప్పుడు ఇంజన్ ఆయిల్ ద్వారా ఏంటంటే చిన్న వెహికల్స్ ఫస్ట్ అంటే కొన్ని వేల వెహికల్స్ అనేవి తయారు చేసి వాటి యొక్క ఇంజన్లో స్మూత్నెస్ కోసం వాడతారనమాట. ఆ ఇంజన్ ఆయిల్ ఉండటం వల్ల ఈ యొక్క వెహికల్ అనేది ప్రతి వెహికల్ కూడా నడవడం అనేది జరిగింది అనమాట. అలా మొదలైంది ఈ యొక్క ఇంజన్ ఆయిల్ అనేది. ఈ క్రూడ్ ఆయిల్ నుండి తీసిన ఇంజన్ ఆయిల్ అనేది సముద్రం నుండి వచ్చింది కాబట్టి ఆ ఇంజన్ ఆయిల్ అనేది క్రూడ్ ఆయిల్ నుండి తీసిన ఏవైతే ఇంధనాలు ఉంటాయో ఈ ఒకటి వచ్చేసి పెట్రోల్, ఇంకోటి వచ్చేసి డీజిల్, ఇలా ఉన్నాయి కదా, ప్రతిదీ కూడా మనకు బయట నుండి రావడం అనమాట. దానివల్ల ఏంటంటే టైట్ అయిపోయింది అనమాట మార్కెట్ అనేది. ఈ రోజు మనకి అక్కడ స్ట్రైక్ కావడం వల్ల దాని గురించి ప్రతి ఒక్క కస్టమర్కి కూడా తెలిసిపోయింది అనమాట ఇంజన్ ఆయిల్ వల్ల ఇలా ఉంటుందని చెప్పేసి. చాలామంది అనుకుంటారు రేటు పెరుగుతుందని చెప్పేసి అనుకోకుండా ఏంటంటే ఏదో దీనివల్ల పెరుగుతుందో అని చెప్పేసి అనుకుంటారు అనమాట. కాకపోతే ఏంటంటే ఇదేనమాట యుద్ధం కారణం వల్ల కొద్దిగా అక్కడ వాళ్ళు నార్మల్గా వచ్చేటప్పుడు ట్యాక్స్ అనేది కొద్దిగా పడేది అనమాట అక్కడ నుండి వచ్చేటప్పుడు మనకు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పడుతుంది. యుద్ధం కారణం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా పెంచేశారు అక్కడ. దానివల్ల ఏంటంటే ఆయిల్ సప్లై అనేది కొద్దిగా మనకి హార్డ్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు వీళ్ళు చేసే వర్క్ చేసినా కానీ ఏంటంటే కొద్దిగా రేట్ అనేది పెరుగుకుంటూ వస్తుంది అనమాట. అలానే అంత అప్పటి నుండి పెరుగుకుంటూ వచ్చి ఇప్పుడు వచ్చేసి లీటర్ ఆయిల్ మనం చూసుకుంటే 250-300 ఉంది కదా. అలానే ఇప్పుడు వచ్చేసి కూడా 2026 ఏప్రిల్లో రేట్ అనేది పెరుగుతుంది అనమాట. చూడండి నెక్స్ట్ ఎంత పెరుగుతుంది అనేది, దాని గురించి కూడా నేను వీడియో అనేది చేసి పెడతా. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఈ వీడియో నచ్చకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.